డీటెయిల్స్ చూస్తే భారీ వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన పత్తి రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట కార్యాచరణను అమలు చేస్తుందని మంత్రి పొంగిరెడ్డి తెలిపారు. ఖమ్మం తిరుమలాయపాలెంలోని గోల్తుండ గ్రామంలో CCI పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. తేమ శాతం పేరుతో కానీ తరుగు పేరిట కానీ రైతులను అనవసరంగా ఇబ్బందులు పెడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మద్దతు ధరలో కోత విధిస్తే సహించేది లేదని CCI అధికారులు మిల్లు యజమానులను హెచ్చరించారు. పత్తికి మద్దతు ధర పెంపుపై చర్చను లేవదీసి రైతులకు న్యాయం జరిగే వరకు కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటుగా రాష్ట్ర మార్కెటింగ్ శాఖ సంచాలకులు జి లక్ష్మీబాయి ఉన్నారు. ఎక్కువగా పత్తి పండించే ప్రాంత రైతులు ఎక్కువ ఉన్నారని ఈ CCI కేంద్రం ద్వారా చెప్పకనే ప్రత్యేకంగా పరోక్షంగానే రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని మీరు ఇక్కడికి తేవటానికి ముందే మీ తేమలో ఉన్న మీ పత్తిలో ఉన్న తేమ శాతం ఎంత ఉందన్నది మీ దగ్గర లోడ్ చేసేటప్పుడే చెక్ చేసుకునే వసతుల్ని సౌకర్యాన్ని కూడా ఈ ప్రభుత్వం ఈ వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా మీకు కల్పిస్తూ ఆన్లైన్ లో ఎట్లా స్లాట్ బుక్ చేసుకోవాలి, రైతులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా సకల సౌకర్యాలు కల్పించే అవకాశాలన్నిటినీ టెక్నాలజీ ప్రతిదాన్ని ఈ ప్రభుత్వం రైతులకు ఉపయోగపడే విధంగా వ్యవసాయ శాఖ స్థానికంగా ఉండే వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా రైతులను మరింత అవేర్నెస్ పెంచే విధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత స్లాట్ బుక్ చేసుకోవటం కాదు, మీ దగ్గరే వ్యవసాయ శాఖ అధికారులు ఉంటారు, వారిని సంప్రదించినట్లయితే ఇందాక ఒక రైతన్న చెప్పినట్లు కౌలు రైతు తను గతంలో రిజిస్టర్ చేసుకొని ఉండకపోతే తనకి ఏదైనా ఇబ్బంది కలిగేది ఉంటే తప్పకుండా మీ ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఉండే అగ్రికల్చర్ ఆఫీసర్ని కలిసినట్లయితే అతను ఆ స్లాట్ ని బుక్ చేసే విధానం, ఆ దాంట్లో తను కూడా ఒక సభ్యుడిగా చేర్చే అవకాశాన్ని అక్కడ ఉండే అధికారి కల్పించే అవకాశాన్ని కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది రైతన్నల కోసమని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఒకటైతే చాలా స్పష్టంగా చెబుతున్నాం.